హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చికెన్ పకోడా గురించి తెలుసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఇంట్లోనే మనం స్ట్రీట్ బండ్ల దగ్గర కొనుక్కుంటే ఆయిల్ కూడా మార్చి అదే వేస్తుంటారు కదా, అది హెల్త్ కూడా అంత మంచిది కాదు. అలాంటి టేస్టీ పకోడాని ఇవాళ ఇంట్లోనే మనం చాలా డెలిషియస్గా మనం బయట ఎలా అయితే టేస్ట్ కొంటామో, ఎలా అయితే కొనుక్కొని అదే టేస్ట్ ఎలా అయితే వస్తుందో అలానే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా, ఏం లేదు, చిన్న చిన్న ట్రిప్స్, మసాలాలు కలపడం ఇవన్నీ నేర్చుకుంటే మనం కరెక్ట్గా చికెన్ని మనం మానిటైజేషన్ చేసినప్పుడే మనం కరెక్ట్గా చేస్తే చికెన్ అనేది చాలా బాగా వస్తుంది. చికెన్ పకోడీ ఒకసారి చూసేద్దాం ప్రాసెస్. ఇది ఎలాగా ఏంటనే చూస్తున్నారు కదా, ఎంత క్రిస్పీగా ఎంత బాగా వస్తుందో, కలర్ఫుల్గా. ఏ కలర్ అయితే వేయలేదండి నేను. ముందుగా దీనికి కావాల్సిన మసాలాలు రెడీ చేసుకోవచ్చు. ఏం లేదండి, దీంట్లోకి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 యాలక్కాయలు వేసుకోండి, కొంచెం జాజి పువ్వు, 4-5 లవంగాలు, కొంచెం 1 ఇంచు దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకుంటూ మనకి కొంచెం జాజికాయ ఉంటుంది కదండి, జాపత్రి జాజికాయ, ఇది కొంచెం కొంచెం వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్ కొంచెం మనకి బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, అది ఒక 1/2 వంతు వేసుకోండి. దీంట్లోకి 2 స్పూన్లు కారం, అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి, టేస్ట్ సరిపోయినట్టుగా. కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 2-3 స్పూన్లు ధనియాలు, కొంచెం దీంట్లోకి ఒక 10-11 మిరియాలు వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు, ఇవన్నీ కూడా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి నిమ్మప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నిమ్మప్పు లేదు, మాకు నిమ్మప్పు లేదు అంటే కనుక నిమ్మకాయ రసమైనా, ఒక చెక్క నిమ్మకాయ రసమైనా పిండేసుకొచ్చండి చికెన్లోకి. లేదా నిమ్మప్పు వేస్తే ఆ టేస్ట్ వేరేగా వస్తుంది. మ్యాక్సిమం నిమ్మప్పు ఉంటే వేసుకున్నా సరిపోతుంది. సిట్రిక్ యాసిడ్ లేకపోతే దాని ఆప్షనల్. మనం చికెన్ పకోడాకి కావాల్సింది 2 ఇంచెస్ కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయించుకోవాలండి. ఆ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి మనం దేంట్లోకి అయితే మిక్సింగ్ చేద్దాం అనుకుంటున్నామో, ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా పౌడర్గా ఫైన్గా, ఆ పౌడర్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లోకి చికెన్ వేసేసుకోండి. చికెన్ క్లీన్గా కడిగేసుకొని థాయ్ మసాజ్ పట్టించండి. ముందు మొత్తం ముక్కకి మనం వేసిన మసాలాలంతా, ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా కలవాలి. అలా కలిసే విధంగా బాగా పట్టించి కలపండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లు బయట ప్యాకెట్స్ వాడకండి, కొంచెం గ్రైండ్ చేసుకుంటే మన ఇంట్లో ఒక 4 రోజులు ఉంటుంది కాబట్టి అది వేసుకోవడానికి ట్రై చేయండి. కానీ బయట ప్యాకెట్స్ అయితే తెచ్చుకోద్దండి, అది హెల్త్కి కూడా మంచిది కాదు. మొత్తం ఇదంతా కూడా మిక్స్ చేసిన తర్వాత 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోరు, అలాగే 2 టేబుల్ స్పూన్లు వరిపిండి వేసుకోండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలండి. ఆ 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం వాటికి అంతటికి పట్టేలాగా మళ్ళీ ఒకసారి మసాజ్ చేస్తూ మొత్తం గట్టిగా ఒకసారి కలిపేసుకోండి. మనకి ఇందులో చక్కగా వాటికి అంతటికి పట్టేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఆల్రెడీ మసాలాలు ఇవన్నీ కలిపేసుకున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ దీనికి కూడా ఒకసారి కలిపేసుకొని, దీంట్లోకి ఎంత బాగా కలుపుకుంటే మనకు పకోడా అన్నది అంత బాగా వస్తుందండి. మసాలాలన్నీ కూడా ముక్కకు పట్టించాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే మనకి కొంచెం నీళ్ళు, ఒక 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు అయితే మాత్రం అలా చిలకరించండి. మరీ ఎక్కువ వేస్తే మాత్రం పలచగా అయిపోతుంది కాబట్టి జస్ట్ మనకేంటంటే కొంచెం మరీ పిండి అంతా గట్టిగా ఉండకూడదు కదా, అందుకని చెప్పి ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, నాకైతే ఉప్పు సరిపోలేదు అనిపించింది, అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేసాను. ఒకసారి ఈ టైంలో ఉన్నప్పుడే ఉప్పైనా కారమైనా ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ఉండిపోతుంది అనుకుంటారేమో, అస్సలు ఉండదండి. ఆయిల్ ఎంచక్క మనం ఆయిల్లో వేపేస్తాం కాబట్టి ఆయిల్ పోతుంది. ముక్క మనం తినేటప్పుడు ఆయిల్గా అయితే ఏమనిపించదు. ఆయిల్ అయితే పీల్చదు, ముక్క కూడా క్రిస్పీగానే వస్తుంది. కాబట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దీంట్లోకి 1 కప్పు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేస్తే టేస్టే బాగా వస్తుంది. మధ్యలో కరివేపాకు పచ్చిమిర్చి తగిలితే బాగా వస్తుందండి. ఒక 2 పచ్చిమిర్చిలు నిలువుగా చీల్చుకొని దీంట్లోకి వేసేసుకొని కలిపేసి దీన్ని 1 గంట పాటు వదిలేయాలండి. దీనిపైన కొత్తిమీర పుదీనా ఒకసారి చల్లేసుకొని దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. గంట సరిపోతుంది, లేదు మాకు ఇంకా టైం ఉంది అంటే ఒక 2-3 గంటలైనా పర్వాలేదు. మ్యాక్సిమం అయితే గంట అయితే చాలు. మనకి గంట తర్వాత మనకి చికెన్ అన్నది అలా వస్తుంది. ఒకసారి మొత్తం, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, దానికి మళ్ళీ పైనుంచి కిందకి ఒకసారి మొత్తం కలిపేసుకుంటే ఈ పుదీనా కొత్తిమీర అంతా కూడా దాంట్లోకి అన్ని ముక్కలకి
సరిపోతుంది, గార్నిష్ అయిపోతుంది. అంతా ఒకసారి పైకి కిందకి ఒకసారి మిక్స్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ప్యాన్లో అదిగోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రం వేయండి. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ముక్క ఉడకదు, మాడిపోతుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో అయితే చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. మొత్తం ముక్క ఒకటి కొంచెం కొంచెంగా తీసుకొని ఒక్కొక్క పీసు వేసుకోండి. పెద్ద పెద్ద పీసులు అయితే ఏంటంటే ఏగవండివి, మధ్య మధ్యలో కొంచెం క్రిస్పీగా అనిపించదు. బోన్లెస్ చికెన్ తీసుకోండి. ఆ బోన్లెస్ చికెన్ ఏంటంటే కొంచెం మనకు క్రిస్పీగా అనిపిస్తుంది. కొంచెం ఫ్రై కలర్ మారిన తర్వాత మాత్రమే తీయాలండి ఇది పకోడీ. లేదు అంటే మనకి ముక్క ఉడకకుండా గట్టిగా ఉండిపోయి అసలు టేస్ట్ అన్నది బాగా రాదు. అందుకని చెప్పి మధ్యలో ఒకసారి కలిపేసి వదిలేయాలండి. అలా వదిలేస్తే చూసారు కదా కలర్ మారుతూ ఉంది. మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఆ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకు తెలుస్తుంటుంది. ఎందుకంటే మరి అటు ఇటు పైన కింద కూడా వేగాలి కాబట్టి ఒకసారి కలిపేసి పక్కన పెట్టేయండి. మళ్ళీ ఒకసారి కొంచెంసేపు అయితే మనకి పకోడా అయితే మాత్రం మీకు చాలా టేస్టీ అయిన పకోడా అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. మీరు చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చండి. మాకు ఫుడ్ కలర్ కావాలి, ఇంకా కలర్ఫుల్గా కనిపించాలి అంటే మీరు ఇందాక మనం మేనేజ్ చేసుకుంటున్నాం కదా చికెను, ఆ టైంలోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మనం మసాలా వాడుకున్నాం కదండి, ఆ మసాలాలోనే కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని గ్రైండ్ చేసేస్తే ఫుడ్ కలర్ కూడా మిక్స్ అయిపోతుంది. నేనైతే ఫుడ్ కలర్ వేయలేదండి, ఇంట్లోకే కాబట్టి మనకి కలర్ఫుల్గానే ఉంటుంది. మనకు కలర్ వేసుకొని మళ్ళీ హెల్త్ పాడు చేసుకోవడం తప్ప ఏది ఉండదు కాబట్టి ఫుడ్ కలర్ని అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేశాను నేను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి అది. అదిగోండి చికెన్ పకోడీ అయితే అయ్యింది. మళ్ళీ సెకండ్ మొత్తం ఉన్న చికెన్ అంతా కూడా అలాగే వేసేసుకుంటూ ఉండాలండి. అది తీసేసుకోవడం మనం వేసుకోవడం, మళ్ళీ కొంచెం కొంచెంగా ఆయిల్ అంతా డీప్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం వేసేసుకొని దాన్ని వేపేసుకొని మన చికెన్ పకోడీ అంతా కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉంటే అయిపోతుందండి. మీరు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. మీకు మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. మీరు పకోడీ వేసుకునేటప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ అది మీరు తర్వాత యూస్ చేసుకుంటామంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ పకోడీకి వాడతాము అనుకుంటే వద్దండి. ఒకసారి బయట పకోడీ మనం వేసుకునేటప్పుడు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయంటే ఆయిల్ అనేది ఎప్పుడు వేస్తారో తెలీదు. డైలీ అదే ఆయిల్లో వేసేస్తూనే ఉంటారు. నూనె మరిగి ఉన్న కొంచెం తీసినా మళ్ళీ సేమ్ ఆయిల్లో మళ్ళీ వేసేస్తారు, మళ్ళీ చేసేస్తారు. కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చి మనకి బాగుంటలేదు హెల్త్లు కూడా అంటున్నారు కదా, దానికేనండి. దానికంటే కొంచెం టైమ్స్ కేటాయించుకొని మన ఇంట్లోనే హెల్తీగా మన వాళ్ళకి మనమే వండి పెట్టుకుంటే చక్కగా అయిపోతుందండి. ఇది ఎంతో సేపు కూడా పట్టదు. మార్నింగ్ లేచినప్పుడు మనం చికెన్ తెచ్చేసుకున్న తర్వాత ఒక గంట మన పని అంతా అయిపోయిన తర్వాత చికెన్ పకోడీ ఈవినింగ్ టైంలో వేసి పెట్టేస్తే సూపర్గా తింటూ ఉంటారు కూర్చొని. చికెన్ పకోడీ మనకి తిన్నట్టు ఉంటుంది, వాళ్ళకి కొంచెం హెల్త్కి కూడా బాగుంటుంది, పిల్లలకి కూడా ఇష్టంగా తింటూ ఉంటారు కదండి చికెన్ పకోడీ అనేది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే మీకు ఎలా కుదిరిందో ఏంటో అనేది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మనం పకోడీ అంతా తీసేసుకొని ఆయిల్ అది మొత్తం ఆయిల్ అంతా వాడేంత వరకు ఒక జారాలో వేసుకొని తర్వాత టిష్యూ పేపర్ ప్లేట్లో వేసుకొని ఏదైనా మిగతా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్కి అంటుకుపోతుందండి. అందుకని చెప్పి టిష్యూ పేపర్ వేసాను నేను ప్లేట్కి. చాలా అంటే చాలా టేస్టీగా మీకు నచ్చుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. స్ట్రీట్ స్టైల్లో మనం బయట తిన్నప్పుడు మంచి గుమ వాసన వస్తుంటుంది కదండి, అలానే మనం ఇంట్లో వేసుకునేటప్పుడు కూడా అబ్బబ్బబ్బా ఆ స్మెల్కి గేట్ అవతల వీధికి వరకు వెళ్ళిపోతుంది. ఆ స్మెల్ వెళ్ళిపోయి ఏదో చేసేస్తున్నారు వీళ్ళు ఇంట్లో, నాన్ వెజ్ ఐటమ్ ఏంటా అని చూస్తుంటారు. అంత బాగా టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనం వేసాము కదండి మసాలాలన్నీ కూడా. ఈ మసాలాలు ఏది స్కిప్ చేయకుండా మీరు అన్నీ జాగ్రత్తగా ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. మీ రెసిపీని నాకు షేర్ చేయండి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా. మీకు ఎలా అనిపించింది? ఈ ఛానల్ నచ్చిందా? ఒకసారి లైక్ చేసి షేర్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.